అమరావతిలో నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతిలో ఏ ప్రాంతంలో ఏ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చూపించేందుకే S4 మీడియా ఈ రోజున అమరావతి ప్రాంతంలో అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనం నిడమర్రు గ్రామంలో అయితే ఉన్నాము. నేను ఉన్నటువంటి ప్రదేశం పవర్ డెక్ ఎర్త్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. విజువల్ అయితే చూసుకోవచ్చు. దాదాపు ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర నుంచి క్రాస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నిడమర్రు వరకు అయితే దాదాపు 13.5 కిలోమీటర్ల యొక్క నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ విజువల్లో మీరు చూసేది పవర్ డెక్ రాఫ్ట్ పనులు జరుగుతున్నాయి. దాదాపు పైనుంచి 40 అడుగుల లోతులో కిందకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. 40 అడుగులు లోతు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత 40 అడుగులు తవ్విన తర్వాత కింద ఒక భీమ్ లాగా పెట్టడం జరుగుతుంది. భీమ్ పోసిన తర్వాత దానిపైన ఐరన్ రాడ్లతో సంబంధించినటువంటి ఒక స్లాబ్ లాగా ఒక ఆకారం తీసుకోవడం జరుగుతుంది. మీరు విజువల్ చూసుకోవచ్చు. ఆ రాడ్లు కూడా ఈ రాడ్స్ ద్వారా పైకి వచ్చేసి దాని నుంచి సైడ్ వాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ 2 సైడ్లు కూడా కాంక్రీట్ అయితే పోయడం జరుగుతుంది. కాంక్రీట్ పోసిన తర్వాత అలా అదే హైట్గా దాదాపు 25 అడుగుల హైట్ అయితే రావడం జరుగుతుంది. 25 అడుగుల హైట్ వచ్చిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక స్లాబ్ ఆకారం లాగా స్లాబ్ ఆకారానికి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతాయి. స్లాబ్ పోయడం జరుగుతుంది. దానికి సంబంధించి చూసుకుంటే ఆ పవర్ డెక్ స్లాబ్ పనులు స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేసిన తర్వాత అప్పుడు దీనికి మధ్యలో ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్లో కేబుల్ అయితే వస్తుంది. ఈ అమరావతి ప్రాంతం అంతా కూడా ఎక్కడా కూడా కేబుల్ అయితే బయటకు కనబడే పరిస్థితి ఉండదు. ఎలక్ట్రికల్ పోల్ కానీ అలాంటి ఏది బయటకు అయితే కనబడే పరిస్థితి ఉండదు. నూతన టెక్నాలజీతో అమరావతిలో చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సరికొత్త నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఏదైతే ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్లో భాగంగానే ఈ రకంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఎక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అమరావతి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా కేబుల్ అలాంటివి అయితే బయట కనబడే పరిస్థితి అయితే ఉండదు. ఈ కేబుల్ అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రికల్ కేబుల్ అండ్ అండర్ గ్రౌండ్లో కేబుల్స్ ద్వారా అండర్ గ్రౌండ్ కేబుల్స్ మొత్తం లోపలికి వెళ్తూ ఉంటాయి. దీని పక్కనే రైట్ సైడ్ సంబంధించి RHS, లెఫ్ట్ సైడ్ వచ్చేసి LHS వస్తాయి. మధ్యలో ఈ కేబుల్ సంబంధించి అయితే ఉంటుంది. దీనిపైన రేపొద్దున ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయిన తర్వాత ఇదే రహదారి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మామూలుగా వాహనాలు వెళ్తాయి, రైట్ సైడ్ వెళ్తాయి. మధ్యలో ఏదైతే అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి ఇది ఉందో ఎలక్ట్రికల్ కేబుల్ ఉందో ఆ కేబుల్ వెళ్ళే ప్రాంతం మాత్రం అయితే కూడా వాహనాలు అయితే వెళ్ళే పరిస్థితి ఉందో. పవర్ డెక్ మీద అయితే వాహనాలు అయితే వెళ్ళవు. కానీ ఏదైతే ఉందో ఈ 40 అడుగుల హైట్ 40 అడుగులు లోతు వెళ్ళటం వల్ల ఎటువంటి కేబుల్ కూడా దెబ్బతినకుండా ఉండే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. అంతా కూడా ఈ అమరావతి ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా సరే నిర్మాణ పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. అమరావతిలో కొంతమంది నిర్మాణ పనులు జరగట్లేదని చెప్తున్నారు. వారందరికీ ఇదే ఒక ఉదాహరణ చెప్పాలి. ఈ పవర్ డెక్ పనులు పూర్తయితే ఎక్కడా కూడా అమరావతి ప్రాంతంలో బయటికి కేబుల్ కానీ ఎలక్ట్రికల్ పోల్ కానీ కనబడే పరిస్థితి ఉంది. అంతా దీనికి సంబంధించి పవర్ డెక్ మీద నడుస్తుంది. కిలోమీటర్కి వచ్చేసి ఒక కంట్రోల్ రూమ్ అయితే ఉంటుంది. కంట్రోల్ రూమ్ ద్వారా ఈ కేబుల్ని అయితే ఎక్కడ ఎలా ఉందని చూసే పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక నూతన టెక్నాలజీ అని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, నిడమర్రు నుంచి.